హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తమ్మ కిచెన్. ఈరోజు మనము మటన్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మేము 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకుంటున్నాము. ఫస్ట్ మటన్ ఎలా ఉడికించుకోవాలో చూద్దాం. మటన్ కోసం ఫస్ట్ వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి. తర్వాత అందులో అల్లం వెల్లుల్లిని కచ్చాపచ్చగా దంచుకొని వేసుకోవాలి. ఇంకా బిర్యానీ ఆకు, ఆనియన్స్, ధనియాలు, 1 స్పూన్ సోంపు, షాజీరా, ఇలాచి, లవంగం, మిరియాలు, అనాస పువ్వు, నల్ల ఇలాచి, దాల్చిన చెక్క, కొద్దిగా పుదీనా, పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు వాటర్లో ఈ మసాలా అంతా బాగా బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసిన తర్వాత మటన్ పీసెస్ని అందులో వేసుకోవాలి. మటన్ పీసెస్ అన్నీ వేసాక లాస్ట్లో కొద్దిగా నిమ్మకాయ పిండుకోవాలి. ఇంకొక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చే వరకు మటన్ని బాగా ఉడికించుకోవాలి. ఫైవ్ విజిల్స్ తర్వాత మటన్ని వాటర్ని సపరేట్ చేసుకోవాలి. ఈ మసాలా పిప్పి అంతా మటన్లో నుంచి తీసేయాలి. తర్వాత మనం బాయిల్ చేసుకున్న మటన్ వాటర్తోనే పులావ్ చేసుకోవాలి. ముందుగా ఒక గిన్నెలో 3 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక అందులో ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. అందులోనే పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అందులో ధనియా పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, తర్వాత అందులో మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మటన్ వాటర్ని పోసుకోవాలి. తర్వాత అందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అయ్యాక అందులో ముందుగా నానబెట్టుకున్న బియ్యం వేసుకోవాలి. మేము ఇక్కడ 1 kg మటన్కి 1 kg రైస్ తీసుకున్నాము. ఇంకా టేస్ట్ కోసం నెయ్యి కూడా వేసుకోవచ్చు. ఇలా బాయిల్ అయ్యాక కొత్తిమీర వేసుకోవాలి. అంతే అండి, సింపుల్ వేడి వేడి మటన్ పులావ్ రెడీ. మటన్ పులావ్కి అయితే చికెన్ కర్రీ చేసుకున్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.